అత్యాచారం చేసిందాన్ని కేసు పెట్టమంటే నాతో పడుకుంటే కేసు పెడతా అన్న కానిస్టేబుల్. దేవుడు నీడలో ఉండే పెద్ద మనిషి కదా అని నమ్మి పంపిస్తే 16 ఏళ్ల పాపను పాడు చేసిన పూజారి. అసలు ఏం జరిగిందంటే, అత్యాచారం జరిగిందని కేసు పెట్టమని వెళ్ళిన ఒక యువతి ఆమెకు సహాయం చేయాల్సిన కానిస్టేబుల్ నాతో సంబంధం పెట్టుకుంటేనే కేసు పెడతా అని దారుణంగా మాట్లాడాడు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఇమ్రాన్ ఖాన్ అనే కానిస్టేబుల్ దగ్గరికి ఒక బాధితురాలు వెళ్ళగా ఆమెను కాపాడాల్సిన అతడే అసభ్యంగా మెసేజ్లు చేస్తూ అనుచితమైన డిమాండ్లు పెట్టాడు. అయితే ఆ అమ్మాయి ధైర్యంగా వాటిని రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక మరో ఘటనలో ఏమైందంటే, మచిలీపట్నంలో రఘునాథ్ శర్మ అనే పూజారి మీద నమ్మకం పెట్టుకొని ఒక కుటుంబం తమ 16 ఏళ్ల కుమార్తెను అతని దగ్గరికి పంపారు. కానీ ఆ నమ్మకాన్ని ద్రోహంగా మార్చి ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్షలు చేయగా గర్భవతిని తెలిసింది. ఇంటర్ పరీక్షలు ఉన్నాయనే కారణంతో తమ బాధను మౌనంగా భరించి ఎగ్జామ్స్ పూర్తయ్యాక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన వారు, ధర్మాన్ని నిలబెట్టాల్సిన వారు వాళ్ళే నమ్మకాన్ని ద్రోహం చేస్తే ఒక అమ్మాయి పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఆలోచించండి.